ఒక మనిషి ఆస్పత్రిలో చేరితే, ఆ ఆస్పత్రిలో చేరే టైంకి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా డైరెక్ట్‌గా ఇన్స్యూరెన్సు లేకపోతే ఆరోగ్యశ్రీ ఉంటే బెటరా? లేకపోతే హాస్పిటల్‌లో చేర్చడం ఒకవైపు, దానికయ్యే ఖర్చుల గురించి ఎమ్మెల్యే దగ్గరికెళ్లి అడుక్కోవడం, కార్పొరేటర్ దగ్గరికెళ్లి అడుక్కోవడం, కౌన్సిలర్ దగ్గరికెళ్లి అడుక్కోవడం, వాళ్ళందరూ కలిసి ఏదో దేశానికి సేవ చేసినట్టు చంద్రబాబు గారి దగ్గరికెళ్లి, ఆయన చేతన ఒక లెటర్ తీసుకొని, ఎన్‌ఓసీ తీసుకొని, అది తీసుకొచ్చి ఆస్పత్రిలో సబ్మిట్ చేయడం రైటా? వాళ్ళు సెలైన్ బాటిళ్ళ కోసం తిరగాలా? రక్తం కోసం తిరగాలా? మందుల కోసం తిరగాలా? ట్రీట్‌మెంట్ కోసం తిరగాలా? బాబు గారి చుట్టూ సాయం కోసం బిచ్చమెత్తాలా? సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి అనేటటువంటిది మధ్య తరగతి అయ్యుండి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేక సఫర్ అయ్యేటటువంటి వాళ్ళకి ఇచ్చారంటే ఒక అర్థం ఉంటది. అంటే వాళ్ళకి ఓ 10,00,000 ఖర్చవుతే ఒక 50,000 లక్షో ప్రభుత్వం ఇస్తది. అవి ఒక యాస్పెక్ట్. బట్ పేదలకిచ్చారని వార్తలు రాసుకోవడం ఎందుకు ఈనాళ్ళు? ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలు చేయాలా? అదే సందర్భంలో ప్రజలకి ఏ ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవాలి. సీఎంఆర్ఎఫ్ అడుగుతున్నాము అంటే, నువ్వు సరిగ్గా ఇవి చేయట్లేదని అర్థం. అది పేదలకిస్తున్నారని. మధ్య తరగతికి ఇస్తున్నారంటే ఒక అర్థం ఉంది.